హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. టాపిక్ వచ్చేసి స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఆల్రెడీ స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియోలో వచ్చేసి టైం కాంప్లెక్సిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే రికరెన్స్ రిలేషన్ యూజ్ చేసి మనం టైం కాంప్లెక్సిటీ ఎట్లా ఫైండ్ చేస్తాం. మనకి టైం కాంప్లెక్సిటీ 3 టైప్స్ ఉంటాయి కదా: బెస్ట్ కేస్, వర్స్ట్ కేస్, యావరేజ్ కేస్. ఫర్ ఆల్ దీస్ 3 టైమ్ కాంప్లెక్సిటీస్ the time complexity is big O of n cube. So recurrence relation ఏంటి అంటే t of n equals to 70 of n by 2 plus an square. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుంటే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ n by 2 ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే రిప్లేస్ n ఈక్వల్స్ టు n by 2 ఇన్ ఈక్వేషన్ 1. రిప్లేస్ చేద్దాం. రిప్లేస్ n with n by 2 in equation 1. n ప్లేస్లో n by 2ని మనం రిప్లేస్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది? t ఆఫ్ n by 2, ఇక్కడ n ఉంది కదా, సో n ప్లేస్లో నేను n by 2 పెడుతున్నాను. 70 ఆఫ్ ఇక్కడ n ప్లేస్లో n by 2, కింద by 2 ఉంది కాబట్టి by 2 ప్లస్ an స్క్వేర్ కదా. n అంటే n by 2 whole square. So next t of n by 2 equals to 70 of n by 2 అంటే ఏమవుతుంది? n by 4 అవుతుంది. ప్లస్ ఇదేమవుతుంది? n by 2 whole square కదా. n by 2 whole square అంటే n square by 4. ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఇప్పుడు n by 4 వచ్చింది కదా ఇక్కడ. సో మనం n by 2ని రిప్లేస్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ n by 4 వచ్చింది కదా. సో మనం రిప్లేస్ చేద్దాం nని n by 4 తోటి. రిప్లేస్ n విత్ n by 4 ఇప్పుడు ఇన్ సేమ్ ఈక్వేషన్లో, ఇన్ ఈక్వేషన్ 1లో. సో అప్పుడు ఏమొస్తుందంటే t ఆఫ్ n కదా, సో n by 4 పెట్టాలి. నెక్స్ట్ ఈక్వల్స్ టు 70 ఆఫ్ n by 2 కదా, n ప్లేస్లో n by 4 by 2 ప్లస్ n స్క్వేర్ కదా, n స్క్వేర్ ప్లేస్లో n by 4 by స్క్వేర్ అనమాట. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకేమొస్తుందంటే t ఆఫ్ n by 4 ఈక్వల్స్ టు 70 ఆఫ్ n by 4 by 2 అంటే n by 8 ప్లస్ a of n by 4 whole square అంటే n square by 60. This is equation 3. సో n by 2, n by 4 చేసినాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వచ్చిన వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ ఏ వాల్యూ వచ్చింది మనకి? n by 2ది కదా. సో ఈ n by 2, t ఆఫ్ n by 2 వాల్యూ అనేది ఈ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సో అప్పుడు ఏమవుతుందంటే t ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 70 t ఆఫ్ n by 2 కదా, 70 t ఆఫ్ n by 2 ప్లేస్లో ఇది రాయాలి. అంటే 7 ఆఫ్ 70 ఆఫ్ n by 4 ప్లస్ n స్క్వేర్ బై 4. దీని ప్లేస్లో రాసినాం అంటే ఇంకా మిగతాది ఉంది కదా, అది రాసేయాలి. ప్లస్ n స్క్వేర్ ఇది వచ్చింది. సో దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే t ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ 7 అంటే 49 t ఆఫ్ n బై 4 ప్లస్ ఇది మల్టిప్లై చేయాలి 7 n స్క్వేర్ బై 4 ప్లస్ an స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 4. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ 2ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వచ్చింది కదా. సో ఇందులో ఇంకొక t ఆఫ్ n by 4 వాల్యూ ఉంది కదా, అంటే t ఆఫ్ n by 4 మనం వాల్యూ కనుక్కున్నాం కదా. సో ఈక్వేషన్ 3ని 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే
సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 49 ఆఫ్ 70 ఆఫ్ n/8 ప్లస్ an² / 16 ప్లస్ అంటే ఇది టోటల్ టీ ఆఫ్ n/4 ఉంటుంది కదా ఆ వాల్యూ అనమాట, ప్లస్ 7 an² by 4 ప్లస్ an². ఇది మనకు వస్తుంది అనమాట. సో దీని నుంచి మనం సాల్వ్ చేస్తే టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 49 × 7 ఎంత 343 టీ ఆఫ్ n/8 ప్లస్ 49 an². 49 అంటే 49 ఇంటూ దీనికి ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా, సో 49 × 1 49 an² by 16. ఇవి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. 7 an² by 4 ప్లస్ an². సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఇక్కడ ఈ వాల్యూని మనం ఏమని రాయొచ్చు 343ని ఏమని రాయొచ్చు 7³ రాయొచ్చు కదా. 7³ అంటే 343 వాల్యూ అనమాట. సో టీ ఆఫ్ n/8ని ఎలా రాయొచ్చు 2³ రాయొచ్చు కదా. సో 2³ ప్లస్ 49 an² by 16 an² by 16 plus 7 an² by 4 plus an². ఇక్కడ ఇంకొక స్టెప్ వస్తుంది 7³ టీ ఆఫ్ n/2/3 ప్లస్ ఇక్కడ కామన్ ఏముంది, అన్నిట్లో కామన్ ఏముంది an² అనేది కామన్ కదా. సో an² కామన్ తీస్తే మనకి ఏమేమి వస్తాయి ఇందులో an² అంటే 1 ప్లస్ ఇంకా 7/4 ప్లస్ 49/16 కదా. 49/16 ఏమని రాయొచ్చు 7/4 హోల్ స్క్వేర్గా రాయొచ్చు కదా. సో హోల్ స్క్వేర్ రాస్తూ వెళ్తే మనకి సో ఆన్ 7 పవర్ క్యూబ్ ఉంది కదా, ఈ క్యూబ్ ఉంది కదా. సో ఈ క్యూబ్ 7 పవర్ I టీ ఆఫ్ n/2 పవర్ I ప్లస్ an² బై 7/4 అనేది రిపీట్ అవుతుంది కదా. సో 7/4 హోల్ పవర్ I. ఇది ఈక్వేషన్ 5. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ n/2 పవర్ I ఉంది కదా, దాన్ని మనం I అనుకోవాలి. లెట్ n/2 పవర్ I ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకుంటే n ఈక్వల్స్ టు 2 పవర్ I అవుతుంది కదా. సో దీనికి మనం అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది లాగ్ n ఈక్వల్స్ టు లాగ్ 2 పవర్ I. బేస్ అప్లై చేయండి, బేస్ 2 అప్లై చేయండి రెండు సైడ్స్. లాగ్ n బేస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ 2 పవర్ I బేస్ 2. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం లాగ్ అకార్డింగ్ టు ది ఫార్ములా లాగరిథమ్స్ ఫార్ములాస్ తోటి వస్తే 2 పవర్ I ఉంది, ఈ I ఇక్కడ వస్తుంది I ఇంటూ లాగ్ 2 బేస్ 2. సో లాగ్ 2 బేస్ 2 వాల్యూ ఏమవుతుంది అంటే 1 అయిపోతుంది అనమాట. సో లాగ్ n బేస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు I ఒకటే మిగులుతుంది. 1 అయినప్పుడు I ఇంటూ 1 కదా. సో దీని నుంచి మనకి ఏమొచ్చింది I వాల్యూ వచ్చింది. ఈ I వాల్యూని మనం ఈక్వేషన్ 5 లాస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ లాస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ I ఈక్వల్స్ టు లాగ్ n బేస్ 2 ఇన్ ఈక్వేషన్ 5. సో ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే టీ ఆఫ్ n ఈక్వల్స్ టు 7 పవర్ I కదా. సో లాగ్ n బేస్ 2 టీ ఆఫ్ n/2 పవర్ I కదా. సో లాగ్ n బేస్ 2 ప్లస్ an² ఆఫ్ 7/4 హోల్ పవర్ I కదా. సో లాగ్ n బేస్ 2 వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది కదా, ఇక్కడ ఏంటి అంటే ఈ టోటల్ వాల్యూ అనేది 1కి ఈక్వల్.
టీ ఆఫ్ 1కి ఈక్వల్. అండ్ ఇది ఎలా ఉంది, ఇది 7/4 అనేది a/b హోల్ పవర్ m లా ఉంది. సో చూడండి, టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 7 పవర్ log n బేస్ 2. సో వాల్యూ ఏమని చెప్పిన 1 అని చెప్పిన. సో టీ ఆఫ్ 1 ప్లస్ an² ఆఫ్ ఇక్కడ పవర్లో ఉండే కదా దాన్ని ఇక్కడికి మల్టిప్లికేషన్. సో 7 log n బేస్ 2 బై 4 log n బేస్ 2. సో మల్టిప్లై చేయాలి అంతే. a/b హోల్ పవర్ nలా ఉంటే మల్టిప్లై చేసేసినాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ 7 పవర్ log 2 బేస్ n ఇంటూ టీ ఆఫ్ 1 వాల్యూ ఏంటి 1. సో 1 ప్లస్ an² బై 7 log n బేస్ 2 బై 4 ఏమని రాయొచ్చు, 2 పవర్ 2 రాయొచ్చు కదా, 2 పవర్ 2 log n బేస్ 2. సో ఇప్పుడు 7 log n బేస్ 2 ఇంటూ 1 అంటే జస్ట్ ఇదే వాల్యూ వస్తుంది కదా. సో అది నెక్స్ట్ ప్లస్ an² బై ఈ వాల్యూ మొత్తం n² అవుతుంది అనమాట. ఈ 2² log n బేస్ 2 వాల్యూ అనేది n² అవుతుంది. అది లాగరిథమ్స్ ఫార్ములాస్ని బట్టి ఉంటుంది. మీకు లాగరిథమ్ ఫార్ములాస్ ఐడియా ఉంటే ఇది ఈజీ అవుతుంది. n² ఇక్కడ n² క్యాన్సిల్ అయిపోతుంది, న్యూమరేటర్ డినామినేటర్లో ఉంది కదా. సో n² క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి 7 పవర్ log n బేస్ 2 ప్లస్ a ఇంటూ 7 log n బేస్ 2 ఇదే ఉంటుంది. సో ఇది మిగులుతుంది. సో ఇప్పుడు a అనేది కాన్స్టాంట్ నెంబర్ కదా. సో ఏమని రాయొచ్చు అంటే దేర్ఫోర్ a ఈజ్ కాన్స్టాంట్ కదా, మనకు తెలుసు కదా a ఈజ్ కాన్స్టాంట్ అని. సో దేర్ఫోర్ a ఈజ్ కాన్స్టాంట్. సో అప్పుడు a ఈజ్ కాన్స్టాంట్ అంటే aను మనం రిమూవ్ చేయాలన్నమాట. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే n పవర్ log 7 బేస్ 2 ప్లస్ a రిమూవ్ చేస్తే 7 log n బేస్ 2. ఇక్కడ ఫార్ములాని బట్టి మనం రాసాము ఇది. నెక్స్ట్ సో ఇందులో నుంచి మనం టైం కాంప్లెక్సిటీ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమంటున్నారు n పవర్ సంథింగ్ వాల్యూ అండ్ ఇక్కడనేమో 7 ఇంటూ log n. సో n పవర్లో మనకి ఉంటేనే కదా గ్రేటర్, దీనికంటే log n కంటే n పవర్లో log ఉంది. సో అది గ్రేటర్. సో ఈ వాల్యూ మనం రిప్రజెంట్ చేయాలి. బిగ్ O ఆఫ్ n log 7 బేస్ 2 అండ్ log 7 బేస్ 2 ఈ వాల్యూ ఎంత అంటే టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు బిగ్ O ఆఫ్ n పవర్ 2.81 అండ్ సంథింగ్ ఈక్వల్ అనమాట. సో మనం రిలేటెడ్గా n పవర్ 2.81 రాస్తే సరిపోతుంది. సో ఇది స్ట్రాసన్స్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యొక్క టైం కాంప్లెక్సిటీ. ఓకేనా ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye friends.